జనాల చెవులలో పువ్వులు పెట్టడంలా కల్వకుంట్ల కుటుంబాన్ని మించినటువంటిది ఇంకెవరన్నా ఉంటారా? కాళేశ్వరం అనేటటువంటిది కల్వకుంట్ల ఇంట్లో కేవలం ఐశ్వర్యాన్ని పెంచిందే తప్ప రైతు క్షేత్రంలో నీళ్ళని అందించినటువంటిది మాత్రం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పారదర్శకంగా విచారణ అనేటటువంటిది ముందుకు పోతా ఉంది. రేపు పొద్దున దాని వెనకాల ఎవరున్నా కూడా బయటికి రావాల్సిందే. అది మా చేతిలో ఉన్న పని కాదు. ప్రభుత్వం ఏంది విచారణకు ఆదేశిస్తాం, విచారణ జరుగుతుంది. ఇక మళ్ళీ మేము అందులో ఏలు పెట్టేసి వాడిని ముంగటెందుకు వేసలో అని అన్ని మాకు ఉండదు. సో బేసిక్గా ఇప్పుడు మన మేడిగడ్డ కుంగిపోయింది కదా, సో కుంగిపోయింది అది కాంగ్రెస్ కుట్ర అని చెప్పేసి కేటీఆర్ బహిరంగ ప్రెస్ మీట్లో పెట్టి అన్నాడు. అంతకుముందు బాగానే ఉంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి మా మీద బురద జల్లేందుకు తీసుకొచ్చాడు అని చెప్పి ఒక డ్రోన్ షాట్ కూడా తీసిరు మొన్న వానాకాలంలో. అసలు చూసిరా గలగల పారుతున్న గోదావరి గంగా అనుకుంటా వీడియో అయితే బయట రిలీజ్ చేసారు. సార్ నిజంగా మీరు కుట్ర చేసిరా అండి అది? ఇప్పుడు బుద్ధి తక్కువ అంటే సమాజంలో నేను బుద్ధి నేర్పిస్తాను అన్నాడంట. ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఒక బేసిక్ లాజిక్ ఎక్కడ మర్చిపోతుండు అని అంటే, నువ్వు ఎక్కడైతే మేడిగడ్డ ఉందో ఆ మేడిగడ్డ పర్పస్ ఏందండి? ఆ గేట్లు బంద్ చేస్తే నీళ్ళని ఆడ ఒడిసి పడితే ఆ నీళ్ళని ఒడిసి పట్టినటువంటి దాన్ని నువ్వు మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్లా నుంచి ఎల్లంపల్లికి వచ్చి మిగతా మొత్తం కూడా నీళ్లు పారించేటటువంటిది కాళేశ్వరం డిజైను. అసలు ఇక్కడ గేట్లు ఆపి పెడితే నీళ్లు ఆగితే ఇది కూలిపోతుందని ఎన్డీఏసీ చెప్తుంది. అర్థమైందా? నీ పర్పసే ఇక్కడ ఫుల్ఫిల్ కాలేనప్పుడు గలగలా పారుతూ ఉన్న దానికి నువ్వు బ్రిడ్జ్ అసలు మేడిగడ్డ కట్టాల్సినటువంటి అవసరమే ముందు చెప్పిగా. అది ముందు కూడా పారలేదా గలగల? ముందు కూడా గలగలనే పారింది కదా. దానికి ఇంకా కట్టి గలగల పారాల్సినటువంటి డ్రోన్ షాట్లు ఎందుకు? ఇంకా నువ్వు ఇది ఎందుకు కట్టినావు చెప్పు? నీటిని ఒడిచి పట్టుకొని ఆడికించి తోడి మనము వ్యవసాయానికి వాడుకుందాం అనేటటువంటి దాని మీదనే కాళేశ్వరం కాన్సెప్ట్ వచ్చింది. కానీ అట్లాంటిది నువ్వు మేడిగడ్డనే కూలిపోయింది కాబట్టి గేట్లు ఓపెన్ చేసి పెట్టినావు. ఎందుకంటే గేట్లు బంద్ పెడితే ఆ నీళ్ళ తాకిడికి నీళ్ళ ఒత్తిడికి అది కూలిపోతుంది అని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్తుంది. నాసిరకం కట్టిరు, కక్కుర్తి పడ్డారు, లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం మీద చేసిరు, 1,47,000 కోట్ల రూపాయలు పెట్టి టోటల్ కాళేశ్వరం కడితే నీ హెడ్ రెగ్యులేటరే దొబ్బినప్పుడు అసలు ఇంకా దానికి కాన్సెప్ట్ ఏడా సిగ్గానే ఉండాలి ఆ మాట మనం మాట్లాడుకోనికే. నిజం చెప్తున్నా, వాళ్ళు చేసినటువంటి అవినీతికి మనందరం కూడా భరించాలి. ఎన్ని సంవత్సరాలు తెలుసా విజయ్? 25 సంవత్సరాలు. రానున్నటువంటి 25 సంవత్సరాలు మనం కిస్తులు కడుతూనే ఉండాలి. దాన్ని చూపించి వాళ్ళు చేసినటువంటి అప్పు ఉత్తపుణ్యానిక చిన్న విషయం కాదు కదా. నెలకి మనం 6,000 చిల్లర కోట్లు ఏమో కడుతున్నాం దాని మీద మిత్తిలకే. అది చిన్న విషయం అదేమన్నా? ఎవడి ఆలోచన, ఎక్కడ ఆలోచన? అసలు అట్లాంటిది మీరు చేయాల్సినటువంటి అవసరమే లేకుండే. గ్రావిటీతో వచ్చేటటువంటి పాతది ఏదైతే ఉండేనో ఆ యొక్క డిజైన్లను మార్చేసేసి నీళ్ళని తోడి మరీ నేను తీసుకొని వస్తామనేటటువంటి దాంట్లో కాసులు కనిపించినాయి వాళ్ళకి. కాసుల కోసము ఈరోజు తక్కువ ఖర్చుతో అయిపోయేటటువంటి ప్రాజెక్టుని ఎక్కువ ఖర్చు పెట్టేసేసి ప్రభుత్వము ప్రజల నెత్తి మీద భారం వేస్తే ఈరోజు దాన్ని ఎక్స్పోజ్ కావద్దు అని చెప్పి మా మీద బట్టగాలు చేస్తా అంటే ఎట్లా? ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవుతారు. మీ అవుతాడు, మీరైతారు, అందరూ అవుతారు. సో బేసిక్గా కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే కరువు వచ్చింది, కరెంటు కోతలు వచ్చినాయి, రైతులు ఆగమాగం అవుతారు, ఉరితాళ్ళు అవుతున్నాయి రైతులకు అని చెప్పేసి హరీష్ రావు వీళ్ళందరూ అంటూ ఉన్నారు. సో నిజంగానే నాకు కూడా అనిపించింది ఒకనొక టైంలో కేసీఆర్ హయాంలో 2014 తర్వాత ఏదైతే సీఎం కేసీఆర్ అయిండో తెలంగాణకి, ఆ టైంలో మా ఊర్లో ఏదైతే ఉందో మా గ్రామంలో పొలాలకి పండేటి కావు, చాలామంది వలస దుబాయ్ ఇటు పోయేటోళ్ళు అన్నట్టు. సో కేసీఆర్ వచ్చిన తర్వాత వాస్తవానికి మాకైతే మంచి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మా డాడీ ఏదైతే దుబాయ్లో ఉన్నాడో అతను వచ్చి ఇప్పుడు ఊర్లో వచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే మళ్ళీ నీళ్ళ కోసం ఎదురు చూసుడు అవుతుంది. ఇప్పుడు నీళ్ళ కోసం ఎదురు చూసుడు అవుతుంది అని అంటే కాళేశ్వరంకి నుంచి వచ్చినాయి ఆగినాయి కాబట్టి వీడికించి అవుతున్నాయి అని అంటున్నాను. అంతే. ఒకటి చెప్తా, అసలు కాళేశ్వరం డిపిఆర్ ఎంత చెప్పు? కాళేశ్వరం డిపిఆర్లో మెన్షన్ చేసిన ఆయకట్టు ఎన్ని ఎకరాలు తెలుసా విజయ్? 18 లక్షలు ఏముంటుంది అంతే. 18 లక్షల ఎకరాలేమో. 1,00,00,000 ఎకరాలకు నీరు పారిస్తున్నాం, 1,00,00,000 ఎకరాలకు నీరు పారిస్తున్నాం అని అంటారు. కొన్ని రోజులు తోవినావు, ఆడికించి నీళ్ళు తోడినందుకు కూడా ప్రతిసారి కూడా తోడినప్పుడల్లా ఏది 1,000 కోట్ల చిల్లరనే ఏమో పవర్ బిల్లు మనకు వచ్చేది. మళ్ళీ ఎస్ఆర్ఎస్పీ నుండి వరదలు రాగానే కూడా పైకించి నీళ్ళు కిందికి వస్తే మళ్ళీ కిందికి గోదావరిలో కలిసిపోయేటటువంటిదే ఎవ్రీ టైం రిపీట్ అవుతుండే. ఈ రోజు అలా పార్టీలో ఉంటున్నటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు ఓ రోజు అర్ధరాత్రి 1 గంటలకు ఏమో లైవ్లోకి వచ్చిండు. నా అసలు ఏది ఈ టైంలో వచ్చిండు అని చెప్పి చూస్తే బండ బూతులు తిడుతుండు ఆ రోజు కేసీఆర్ని. మా పార్టీలో ఉండే అప్పుడు బండ బూతులు దుర్మార్గులారా వాళ్ళ పార్టీలు ఉండి ఇప్పుడు ఆయన చెప్పాలి అసలు ఇటువంటి దుర్మార్గులారా మళ్ళీ 1,000 కోట్లు గంగలో వచ్చారు కదా మీరు. అసలు ఆ రోజు ఆయన లైవ్లోకి వచ్చి తిట్టినటువంటి విషయం నేను చెప్తా ఉన్నా. సో కక్కుర్తి పడి ఈరోజు నేను ఒకటి చెప్తా, వ్యవసాయం చేయనికే నువ్వు బిస్లరీ బాటిళ్లతోటి నీళ్లు కొనుక్కొని వ్యవసాయం చేస్తావా? వర్కౌట్ అవుతుందా? అట్లాంటి ప్రాజెక్టే కాళేశ్వరం చేసాడు. వాస్తవానికి గ్రావిటీ తోటి అయిపోవాల్సినటువంటి ప్రాజెక్టు